హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ. ఈరోజు మనం సిఎంఆర్ జ్యువెలర్స్ సోమాజిగూడ బ్రాంచ్లో ఉన్నాము. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ వీడియోలో మీకు చాలా స్పెషల్ కలెక్షన్స్ని చూపించబోతున్నాను. అదేవిధంగా ఈ యొక్క అక్షయ తృతీయ సందర్భంగా మీకు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ చాలా ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ యొక్క ఆఫర్తో చాలా తక్కువ తరుగుతోనే మీకు నచ్చిన ఆభరణాలని మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ సందర్భంగా వచ్చినటువంటి ఈ స్పెషల్ కలెక్షన్స్ని ఈ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా నేను ఈ చూపించబోయే స్పెషల్ కలెక్షన్స్లో ముందుగా ఈ హారాన్ని చూద్దాం. ఈ యొక్క హారం, ఈ యొక్క బెల్ట్ వచ్చేసి సైడ్ బెల్ట్ స్టార్టింగ్ ఒక పికాక్ డిజైన్తో స్టార్ట్ అయిందండి. ఈ పికాక్ డిజైన్స్ని కూడా మనకి ఈ నెమలి యొక్క రూపంలో ఇచ్చారు చూడండి. పైనుంచి ఈ యొక్క పైన ఈ పికాక్ చుట్టూ కూడా రూబీ పొటాస్, అలానే సౌత్ సీ పోల్స్, పికాక్ యొక్క కన్ను కూడా ఒక రూబీ స్టోన్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ పికాక్ పైన ఉన్నటువంటి నెమలి పించాలు కానీ, ఈ యొక్క పికాక్ యొక్క రూపం కానీ చాలా క్లారిటీగా ఈ హారంలో డిజైన్ చేశారు. అలానే ఈ పికాక్ కిందకు వచ్చేటప్పటికి కూడా మనకి ఇదంతా కూడా టోటలీ మనకి వనం అంటారు కదండి. ఈ వనం టైపు డిజైన్. వనంలో ఏముంటాయండి మనకి మొక్కలు, అలానే పూల చెట్లు, అలానే జింకలు, సీతాకోక చిలుకలు, నెమ్మిళ్ళు, అలానే ఒక తోట వనమాలి ఎలా ఉంటారండి. ఆ విధంగానే ఈ యొక్క లక్ష్మి యొక్క డిజైన్, ఈ లక్ష్మీ హారంలో ఈ యొక్క బెల్ట్ని అంత నీట్గా చాలా క్లారిటీగా డీప్ నెగిషి వర్క్తో మొత్తం టోటలీ హ్యాండ్ మేడ్తో మనకి దీన్ని డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఇందులో వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి, పైన ఒక పికాక్ ఇచ్చారు. పికాక్ పైన ఒక ఫ్లవర్ వచ్చింది. ఈ ఫ్లవర్ మధ్యలో మనకి రూబీ స్టోన్ అనేది కూడా మనకి దీంట్లో డిజైన్ చేయడం జరిగింది. ఈ చెట్టు ఇవి అంతా కూడా ఒక వనం అండి. వనంలో ఏంటంటే మనకు చాలా చెట్లు ఉంటాయి. ఈ చెట్టుకి ఉన్నటువంటి పువ్వులు కానీ, ఈ వనంలో తిరుగుతున్నటువంటి జింకను చూడండి ఎంత క్లారిటీగా డిజైన్ చేశారో. ఈ నెషి వర్క్లో మనకి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఈ జింక చూడండి మనకి చాలా క్లారిటీగా ఈ జింక యొక్క కాళ్ళు కానీ, ఈ జింక యొక్క రూపం, ఈ జింక యొక్క కొమ్ములు, ఇవన్నీ చాలా క్లారిటీగా రియల్గా జింక ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే ఇందులో ఈ వర్క్ అలాంటిది అన్నమాట అండి. ఈ వర్క్, ఈ హ్యాండ్మేడ్ డీప్ నెషి వర్క్ వల్ల ఏంటంటే చాలా క్లారిటీ కనిపిస్తుంది ప్రతి ఒక్కటి కూడా. ఇందులో మళ్ళీ కింద పికాక్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా ఒక బిట్ అన్నమాట. ఈ బిట్లో మనకి పికాక్స్, అలానే ఫ్లవర్స్, ఈ వనంలో ఏదైతే ఉంటాయో ఇది జింక. ఇదంతా కూడా ఇక్కడంతా ఒక బిట్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశారు. మళ్ళీ కిందకి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ ఫ్లవర్స్ని 2 ఫ్లవర్స్ తీసుకున్నారు. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి చాలా క్లారిటీగా లీవ్స్ తర్వాత మనకి వచ్చినటువంటి ఫ్లవర్ అయితే ఈ ఫ్లవర్కి మళ్ళీ మధ్యలో రూబీ స్టోన్ ఇవ్వడం. అలానే ఇందులో మళ్ళీ మనకి సీతాకోక చిలుక కూడా ఇచ్చారు చూడండి చాలా క్లారిటీగా. బటర్ఫ్లై అనేది కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది చూడండి. చుట్టూ కూడా ఒక లత. ఈ లతలోనే మనకి ఈ పువ్వులు ఈ సైడ్ కూడా మనకి పువ్వులు పూసినట్టు, అలానే కాయలు, ఇలానే మనకి దీనికి కాంబినేషన్గా మనకి యాంటిక్ నేషి కలెక్షన్స్ కాబట్టి దీని కాంబినేషన్కి మనకి సౌత్ సీ పోల్స్, అలానే ఎమరాల్డ్ బీడ్స్ ఇస్తే దీనికి మరింత అందంగా ఉంటుందని చెప్పేసి ఈ చుట్టూ కూడా ఎమరాల్డ్ బీడ్స్ అండ్ సౌత్ సీ పోల్స్తో డిజైన్ చేశారండి. అలానే మనకి ఇదంతా మనం వనం కింద చూసాం కదండి. ఈ వనాన్ని ఇంత నీట్గా డిజైన్ చేసినటువంటి వనమాలిని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి వనం అనేది డిజైనింగ్ చాలా బాగుండాలి, చాలా నీట్గా ఉండాలి అనుకుంటే ఈ వనమాలి కూడా ఉండాలి కదండి. అందుకని చెప్పేసి ఈ వనమాలిని కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఈ యొక్క డిజైన్లో ఈ డిజైన్ కింద కూడా మళ్ళీ పికాక్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ పికాక్ డిజైన్లో కూడా మనకి అన్నీ కూడా రూబీ పొటాస్ అనేది ఇచ్చారు చూడండి. పికాక్ యొక్క కన్ను చూడడానికి రూబీ స్టోన్తో డిజైన్ చేశారు. మళ్ళీ వాటి కింద సౌత్ సీ పోల్స్, స్ప్రింగ్స్తో చూడిన డిజైన్. దానికి మళ్ళీ ఒక ఎమరాల్డ్ బీడు. ఈ ఎమరాల్డ్ బీడ్ని కూడా చుట్టూ మనకి సౌత్ సీ పోల్స్ ఉండడం వల్ల ఈ డిజైన్ కూడా మనకి చాలా క్లారిటీగా, చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి. దీనివల్ల కూడా మనకి స్పెషల్ అట్రాక్షన్గా ఈ సౌత్ సీ పోల్స్ రావడం వల్ల, మధ్యలో అక్కడెక్కడ ఇవన్నీ సౌత్ సీ పోల్స్ ఇవ్వడం వల్ల చాలా నీట్గా మనకి ఈ హారం అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడికి వచ్చేటప్పటికి సాక్షాత్ ఈ లక్ష్మి యొక్క హారం అని ఎందుకన్నా అంటే మనం సాక్షాత్ గర్భగుడిలో కూర్చున్నటువంటి లక్ష్మి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క ధనలక్ష్మి రూపం ఈ హారంలో డిజైన్ చేయడం జరిగింది చూడండి. అమ్మవారికి పైన పెట్టినటువంటి ఈ గొడుగు రూపంలో ఉన్నటువంటి ఈ సింహాసనంకి డిజైన్ చేసిన ఈ గొడుగు రూపం కానీ, అలానే అమ్మవారికి అటు ఇటు ఉన్నటువంటి స్తంభాలు కూడా చాలా ఒక ఫ్లవర్ డిజైన్తో
మధ్యలో మనకి డిజైన్ చాలా క్లారిటీ కనిపించేటట్టుగా మనకి చాలా డీప్ మీకు ఒక బాల్ వర్క్ అనేది కూడా దీంట్లో డిజైన్ చేశారు చూడండి ఈ స్తంభాలకి. అలానే ఈ కూర్చున్న సింహాసనం కింద కూడా మనకి 2 పికాక్స్ వచ్చినాయండి ఫస్ట్. తర్వాత మళ్ళీ ఒక పథకం పికాక్స్తో వచ్చినటువంటి పథకం ఏ విధంగా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా దీంట్లో చాలా క్లారిటీగా డిజైన్ చేశారు చూడండి. మిడిల్ ఒక ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు, దాని చుట్టూ కూడా మనకి ఎమరాల్డ్ స్టోన్కి ఇంకా అందం ఎందుకు వచ్చిందంటే ఈ చుట్టూ ఉన్న ఈ రూబీ పొటాస్ వల్ల ఈ స్టోన్కి ఇంకా అందం వచ్చింది ఈ పథకానికి. ఈ పథకం కూడా ఒక లీఫ్ డిజైన్తో చాలా క్లారిటీగా డిజైన్ చేశారు చూడండి. వీటి కింద కూడా మళ్ళీ సౌత్ సీ పోల్స్, మళ్ళీ ఎమరాల్డ్ బీడ్ ఒకటి ఇచ్చి దాని చుట్టూ మనకి పైన గుత్తిగా ఉండేటువంటి ఈ చాలా నీట్గా కనిపించేటట్టుగా స్ప్రింగ్స్తో పాటు మనకి సౌత్ సీ పోల్స్ని కూడా వీటి కింద డిజైన్ చేశారు చూడండి. ఆల్టర్నేట్గా 1 by 1 ఇలా మనకి ఇందులో మనకి ఒక 7 సెట్స్ అనేది దీనికి ఈ పథకానికి ఇవ్వడం జరిగింది. ఇలానే సేమ్ ఇలా ఈ ఇటు పక్కన అయితే ఏ విధంగా మనకి లతని ఎలా అయితే డిజైన్ చేశారో ఇటు పక్కన కూడా సేమ్ అదే లతని మనకి ఈ హారంలో డిజైన్ చేయడం జరిగింది. పికాక్ వచ్చింది పైన, సేమ్ రూబీ పొటాస్తో ఎలా డిజైన్ చేశారో ఇటువైపును కూడా మనకి జింకలు, అలానే ఈ నెమిళ్ళు కానీ జింకలు కానీ ఇచ్చిన ఫ్లవర్స్, సీతాకోక చిలుకలు కానీ పికాక్స్ కానీ ఇటువైపును కూడా మనకి వనమాలను కూడా ఇటువైపు కూడా డిజైన్ చేశారు చూడండి. ఈ వనం అంతా కూడా చాలా చక్కగా ఇలా రావడానికి కారణం ఈ వనమాలేనండి. అందుకని చెప్పేసి లక్ష్మీ అమ్మవారికి అటు ఇటు కూడా ఈ వనమాలి ఏ విధంగా చాలా నీట్గా డిజైన్ చేసినందుకు ఆవిడని కూడా ఇందులో డిజైన్ చేశారు చూడండి. ఈ హారంలో మనకి వాటి కింద ఇచ్చినటువంటి ఈ సైడ్స్ ఇచ్చినటువంటి సౌత్ సీ పాల్స్ కానీ, ఈ రూబీస్, ఈ ఎమరాల్డ్స్కి ఇచ్చినటువంటి సౌత్ సీ పాల్స్ గుత్తుల వల్ల కూడా దీనికి ఈ హారానికి చాలా స్పెషల్ లుక్ అనేది ఏర్పడింది చూడండి. ఇటు సైడ్స్ అటు ఇటు కూడా ఇచ్చిన ఈ గుత్తుల వల్ల కూడా మనకి చాలా నీట్గా లుక్ అనేది చాలా గ్రాండ్గా వచ్చేసింది. ఈ యొక్క స్పెషల్ కలెక్షన్ ఏంటంటే ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి ఇక సాక్షాత్ మనకి ప్రతి హారంలోని కూడా నెక్లెస్లోని కూడా మనకి లక్ష్మీ అమ్మవారు అనేది ప్రతి ఒక్క హారంలో నెక్లెస్లో కూడా వస్తారు. కానీ ఇలాంటి స్పెసిఫిక్గా ఈ స్పెషల్ డిజైన్స్లో లక్ష్మీ అమ్మవారు రావడం వల్ల ఇంకా అందం వచ్చిందన్నమాట ఈ హారానికి. ప్రతి హారం చాలా అందంగా కనిపిస్తుంది మనకి, కానీ ఆ హారంలో లక్ష్మీ అమ్మవారిని పెట్టడం వల్ల ఆ అందం అనేది ఇంకా యాడ్ అయ్యి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది చూడండి ఈ హారం. దీని యొక్క వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ వచ్చి 327 గ్రాములు అండి. దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసి 293 గ్రాములు. ఇది కూడా ఒక అక్షయ తృతీయ స్పెషల్గా లక్ష్మీదేవి హారం అండి. ఇది కూడా ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి ఇటు కూడా మనకి ఒక లత డిజైన్ ఇచ్చారు చూడండి. వీటి కంటిన్యూషన్గా మనకి నేషీ బాల్స్ వచ్చినాయి. ఆ నేషీ బాల్స్ పైన ఓవెల్ షేప్లో కూడా, అలానే రౌండ్ షేప్ నేషీ బాల్స్, ఓవెల్ షేప్ నేషీ బాల్స్. ఈ నేషీ బాల్స్ కూడా చాలా క్లారిటీగా చాలా ఒక లత డిజైన్ కింద డిజైన్ చేస్తారు చూడండి. ఇదంతా కూడా ఈ నేషీ బాల్ చుట్టూ కూడా చాలా క్లారిటీగా. దాని కింద వచ్చేసి సౌత్ సీ పాల్స్. ఈ సౌత్ సీ పాల్స్ పైన కింద కూడా మనకి గోల్డ్ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. అలానే దీని కింద 3 పగడాలు, ఈ 3 లైన్స్కి కూడా 3 ముత్యాలు, అలానే 3 పగడాలని కూడా ఇచ్చారు. ఈ పగడాలకి మళ్ళీ ఆల్టర్నేట్గా మనకి సౌత్ సీ పాల్స్, ఈ సౌత్ సీ పాల్స్ పైన కూడా ఈ 2 కూడా గోల్డ్ ఫ్లవర్స్ని ఇవ్వడం జరిగింది. ఈ కింద ఇచ్చినటువంటి నేషీ బాల్స్ కూడా ఇందులో ఈ నేషీ బాల్స్ యొక్క స్పెషల్ ఏంటంటే మనకి ఈ నేషీ బాల్స్ మీద గణపతి రూపాన్ని, అంటే మనకి వినాయక రూపాన్ని దీంట్లో డిజైన్ చేయడం జరిగింది చూడండి. ఈ 6 బాల్స్, ఈ నేషీ బాల్స్ ఏదైతే ఈ 6 బాల్స్ వచ్చినాయో ఈ 6 బాల్స్లోని కూడా మనకి వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ నేషీ బాల్ ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ దాని కింద సౌత్ సీ పాల్స్ కింద పగడాలు, కోరల్స్ ఇచ్చారు. ఈ కోరల్స్ కింద మళ్ళీ సౌత్ సీ పాల్స్. ఇవి కూడా చాలా నీట్గా కనిపించడానికి ఈ కోరల్ చుట్టూ కూడా గోల్డ్ వర్క్తో కవర్ చేశారు చూడండి. ఈ పైన గోల్డ్ ఫ్లవర్స్, యాంటిక్ డిజైన్లో గోల్డ్ ఫ్లవర్స్ ఇచ్చారు. వీటి కింద ఏంటంటే మనకి కమలం పువ్వు ఉంటుంది చూడండి. ఆ కమలం పువ్వు విధంగా సాక్షాత్ కమలం పువ్వే మనకి ఇక్కడ డిజైన్ చేసినట్టుగా చాలా మోల్డింగ్ వర్క్లో చేశారు చూడండి. ఈ యాంటిక్ మోల్డ్ ఏంటంటే ఈ డీప్ నేషీ వర్క్ వల్ల దీనికి మనకి ఫ్లవర్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి. ఈ ర్యాకులు, ఫ్లవర్ యొక్క ర్యాకులతో సహా మనకి ఫ్లవర్స్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దీని కింద ఇచ్చినటువంటి నేషీ బాల్స్ కూడా ఈ నేషీ బాల్స్ చూడండి. ఇక్కడ నేషీ బాల్స్ మనకి శంకు, అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పక్కన ఉన్నటువంటి శంఖాన్ని
దీన్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. శంకు రూపంలో ఈ నేషి బాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దీని కింద మళ్ళీ లీవ్స్ ఇచ్చి దీనికి మనకి లక్ష్మీదేవి యొక్క రూపాన్ని ఈ యొక్క బెల్ట్స్కి మనకి ఈ యొక్క లక్ష్మీ రూపం యొక్క దీన్ని అటాచ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి కూడా మనకి సాక్షాత్ లక్ష్మీదేవి మనకి ఎలా అయితే ఎంత క్లారిటీగా డిజైన్ చేశారో చూడండి. ఈ లక్ష్మీ అమ్మవారు కమలం పువ్వు మీద కూర్చుండడం కానీ, ఈ యొక్క అమ్మవారి చేతిలోంచి వచ్చినటువంటి ధనం కానీ ఎంత క్లారిటీగా, చాలా క్లారిటీగా డిజైన్ చేశారు కదండి. ఈ గర్భగుడిలో ఉన్నటువంటి మనకి ఈ యొక్క పూల డెకరేషన్లా కనిపించేటట్టుగా మనకి ఇక్కడ వీటికి సౌత్ సీ పాల్స్ని డిజైన్ చేశారు. అలానే వీటికి లక్ష్మీదేవి యొక్క పీఠం కింద కూడా చూడండి ఈ సైడ్స్ మనకి ఎమరాల్డ్ స్టోను, అలా ఎమరాల్డ్ స్టోన్స్కి పైన 4 సౌత్ సీ పాల్స్ మళ్ళీ విత్ గోల్డ్ ఫ్లవర్తో మనకి స్ప్రింగ్ డిజైన్స్తో సహా దీన్ని డిజైన్ చేశారు చూడండి. ఇదంతా కూడా ఈ సింహాసనానికి చాలా అందం వచ్చింది వీటి వల్ల. అలానే ఈ సింహాసనం కింద కూడా మనకి ఒక లత డిజైన్ అనేది దీన్ని డిజైన్ చేశారు చూడండి. ఇదంతా కూడా చాలా క్లారిటీగా ఈ కింద ఇచ్చినటువంటి పథకం కూడా మనకి సౌత్ సీ పాల్స్, అలానే రూబీ పొటాసు, ఈ కింద కూడా మనకి ఈ పైన ఇచ్చినటువంటి విధంగానే కింద కూడా మనకి ఎమరాల్డ్ బీడ్స్, పైన సౌత్ సీ పాల్స్ బీడ్స్తో సహా మనకి దీన్ని డిజైన్ చేయడం వల్ల మనకి ఇంకా దీనికి ఈ యొక్క హారానికి మరింత అందం వచ్చింది. కింద ఈ లతకి కూడా చాలా క్లారిటీగా ఈ మధ్యలో చూడండి ఇచ్చినటువంటి సౌత్ సీ పాల్స్ ఇవన్నీ కూడా గోల్డ్ పాలిష్లో ఇవ్వడం వల్ల ఈ నెగిషి వర్క్లో మనకి కాంబినేషన్కి తగ్గట్టుగా మనకి ఈ గోల్డ్ దీంట్లో ఇచ్చారన్నమాట అండి. ఇదంతా కూడా ఈ యొక్క ఇటువైపు ఎలా అయితే ఇచ్చారో ఇది కూడా సేమ్ ఈ లక్ష్మీ రూపం కానీ, ఈ పైన ఫ్లవర్స్, ఈ నేషి బాల్స్లో యొక్క గణపతి రూపం, వీటన్నిటిని కూడా ఇటు సైడ్ కూడా సేమ్ అలానే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హారం వెయిట్ వచ్చేసి 352 గ్రామ్స్ వచ్చేసి గ్రాస్ వెయిట్ అండి. దీని యొక్క నెట్ వెయిట్ వచ్చేసి 292 గ్రామ్స్ అన్నమాట. చూసారు కదండి ఈ అక్షయ తృతీయ స్పెషల్ కలెక్షన్స్ని. ఈ యొక్క స్పెషల్ కలెక్షన్స్ మీద కూడా అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులో ఉంది. ఈ అడ్వాన్స్ బుకింగ్ ఏంటంటే మీరు అడ్వాన్స్ బుక్ చేసిన రోజు రేటు కంటే డెలివరీ తీసుకునే రోజు రేటు రెండిట్లో ఏదైతే మీకు బెస్ట్ రేట్ అయితే ఉందో ఆ రేట్ ప్రకారం మీరు డెలివరీ తీసుకోవచ్చు. ఈ కలెక్షన్స్లో మీకు నచ్చిన ఆర్నమెంట్ ఏదైనా ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న ఈ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. మరిన్ని కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ అక్షయ తృతీయ బంగారు వేడుకలు మే 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు. ప్లెయిన్ జ్యువెలరీపై తరుగు ఫ్లాట్ 9%, యాంటిక్, స్టోన్, రోజ్ గోల్డ్, విక్టోరియన్ జ్యువెలరీపై తరుగు ఫ్లాట్ 14%. ఇంతకు మించి తరుగులేదు. IGI and EF VVS డైమండ్ జ్యువెలరీ per carat 49,900 rupees ఓన్లీ. సాదా వెండి వస్తువులపై తరుగు మజూరీ లేదు. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీకు నచ్చిన బంగారు ఆభరణాలను ముందే బుక్ చేసుకోండి. బుక్ చేసిన రోజు రేటు లేదా డెలివరీ తీసుకునే రోజు రేటు ఏది తక్కువ ఉంటే ఆ ధరకు ఆ ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. ఈ అవకాశం మే 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు మాత్రమే. CMR